సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న టెట్ 2026. పిల్లలను సహజ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా పరిశీలించిన అన్ని ప్రవర్తనలను లేదా క్రియలను అవి జరిగిన క్రమంలో ఇందులో నమోదు చేస్తారు. కథనాల్లో నమోదు చేస్తారు. పిల్లలను సహజ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా పరిశీలించిన అన్ని ప్రవర్తనలను అదేవిధంగా లేదా క్రియలను అవి జరిగిన క్రమంలో దేంట్లో నమోదు చేస్తారంటే కథనాల్లో నమోదు చేస్తారు. తరగతి ప్రశ్న వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను సమీక్షం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియను నిర్వచించింది క్రింది వానిలో. అండర్సన్ నిర్వచించారు. అండర్సన్. తరగతి ప్రశ్న సంఘర్షణ సంబంధించి ఉపగమ పరిహార సంఘర్షణకు తగిన ఉదాహరణ క్రింది వానిలో. ఉపగమ పరిహార సంఘర్షణకి ఉదాహరణ మధుమేహ వ్యాధిగ్రస్తుడు స్వీట్స్ తినాలనుకోవడం, తింటే రక్తంలో చక్కెర పెరుగుతుందని భయపడ్డం. ఇది ఉపగమ పరిహార సంఘర్షణకు ఉదాహరణ. తరగతి ప్రశ్న వికాస నియమాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. వికాస నియమాలకు సంబంధించి సెకండ్ ఆప్షన్ రాంగ్. వికాసంలో వైయక్తిక భేదాలనేవి ఉండవని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. వికాసంలో వైయక్తిక భేదాలు అనేవి ఉంటాయి, మిగిలినవి కూడా సరైనవి. వికాసం అనేది శిరోపాదాభిముఖంగాను మరియు సమీప దూరస్థంగాను జరుగుతుంది. అదేవిధంగా వికాసం అనేది ఆనువంశికత మరియు పరిసరాల యొక్క ఉత్పన్నం. అదేవిధంగా వికాసం అనేది నిరంతర మరియు సంచిత ప్రక్రియ. తరగతి ప్రశ్న సామాజికీకరణ అంటే సంస్కృతిని పెంపొందించే ప్రక్రియ. దీని ద్వారా మనుషులు సామాజిక సమూహం యొక్క నియమాలు మరియు ఆచారాలను నేర్చుకుంటారని నిర్వచించింది క్రింది వానిలో. పీటర్ వోల్సీ నిర్వచించారు. తరగతి ప్రశ్న ఉద్వేగాల లక్షణం కానిది క్రింది వానిలో. ఉద్వేగాల లక్షణం కానిది ఇది. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఉద్వేగాలన్నీ పుట్టుకతో ఏర్పడతాయని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే ఉద్వేగాలకు సంబంధించి. ఇవి సార్వత్రికమైనవి. అదేవిధంగా వీటి తీవ్రతలో వైయక్తిక భేదాలనేవి ఉంటాయి. అదేవిధంగా ఉద్వేగ వికాసం అభ్యాసన పరిపక్వతలపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. తరగతి ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ప్రతి పేపర్లో కూడా ఈ క్వశ్చన్ తప్పనిసరిగా ఉంటుందన్నమాట. ఎరిక్సన్కి సంబంధించి ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక దశలను వాటి లక్షణాలతో జతపరచండి. నమ్మకం అపనమ్మకం అనేది ఆశ, సన్నిహితం ఏకాంతం, ప్రేమ, అదేవిధంగా స్వయం ప్రతిపత్తి సందేహం, తలంపు, అదేవిధంగా సమగ్రత వర్సెస్ నిరాశ, సూక్ష్మ బుద్ధి. ఇవి సరైన సమాధానాలు. తరగతి ప్రశ్న వైఖరిని సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతగా నిర్వచించింది క్రింది వానిలో. వైఖరిని సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతగా నిర్వచించింది ఎవరు? మెహ్రాన్స్ నిర్వచించారు. మెహ్రాన్స్. తరగతి ప్రశ్న జీన్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం పిల్లలలో ఈ అంశం మూర్త ప్రచాలక దశలో అభివృద్ధి చెందుతుంది. ఏ అంశం అంటే పదిలపరుచుకునే భావన అనేది. పదిలపరుచుకునే భావన మూర్త ప్రచాలక దశలో అభివృద్ధి చెందుతుంది. తరగతి ప్రశ్న ప్రాదేశిక ప్రజ్ఞ దీనికి సంబంధించింది క్రింది వానిలో. ప్రాదేశిక ప్రజ్ఞ అనేది చిత్ర నేర్పరితనానికి సంబంధించింది. ప్రాదేశిక ప్రజ్ఞ అనేది. తరగతి ప్రశ్న సాంఘిక వికాస లక్షణం కానిది క్రింది వానిలో. సాంఘిక వికాస లక్షణం కానిది ఉద్వేగ అస్థిరత్వం. ఇది సాంఘిక వికాసం యొక్క లక్షణం కాదు. సాంఘిక బాధ్యతలు, సాంఘిక విలువలు, ఆత్మభావన అనేవి సాంఘిక వికాస లక్షణాలు. ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్. తరగతి ప్రశ్న ఈ దశను శిశువు యొక్క స్వయం కేంద్రీకృత దశగా పిలుస్తారు. ఏ దశను శిశువు యొక్క స్వయం కేంద్రీకృత దశగా పిలుస్తారు? బాల్య దశను.
తర్వాత ప్రశ్న, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు దమనం చేయబడ్డ విషయాలను ఎలా తెలుసుకుంటారు? మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు దమనం చేయబడ్డ విషయాలను కళల విశ్లేషణ ద్వారా తెలుసుకుంటారు. తర్వాత ప్రశ్న, రోషక్ శిరామరకల పరీక్షా విశ్లేషణలో ఉపయోగించే గుర్తులు HA, HD, AD అనేవి దీని క్రిందకు వస్తాయి. రోషక్ శిరామరకల పరీక్ష విశ్లేషణలో ఉపయోగించే గుర్తులు అనేవి విషయం కిందకు వస్తాయి అన్నమాట. కంటెంట్, విషయం. తర్వాత ప్రశ్న, మిక్సోడెమాకు కారణం ఏమిటి క్రింది వానిలో? మిక్సోడెమాకి కారణం, మిక్సోడెమాకు థైరాక్సిన్ లోపం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఉర్దూ వ్రాయడం నేర్చుకున్న విద్యార్థి తెలుగు వ్రాయడం నేర్చుకునుట. ఇది ప్రతికూల బదలాయింపు అన్నమాట, కష్టం. అదేవిధంగా గణితంలో ప్రావీణ్యం ఉన్న విద్యార్థి ఈత నేర్చుకునుట. దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. టెట్ పరీక్షకు సన్నద్ధమైన విద్యార్థి డిఎస్సి పరీక్షకు సన్నద్ధమొకటి అనేది అనుకూల బదలాయింపే. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, లాక్షణిక అభ్యాసన వక్రరేఖలో పీఠభూమి దశను విద్యార్థి అధిగమించాలంటే అనుసరణీయమైనది క్రింది వానిలో? అవన్నీ కూడా సరైనవే. విద్యార్థికి ప్రేరణ కలిగించాలి, అదేవిధంగా విద్యార్థికి తగిన పునర్భరణం అనేది కలిగించాలి, అదేవిధంగా విద్యార్థికి తగిన ప్రోత్సాహకం ఇవ్వాలి, అదేవిధంగా అభ్యాసన పద్ధతిలో లోపాలను తొలగించాల్సి ఉంటుంది. అవన్నీ కూడా సరైన సమాధానాలే. తర్వాత ప్రశ్న, పునరుక్తి పరిశీలన వలన పిల్లలు నమూనా ప్రవర్తనను సులభంగా వ్యక్తపరచగలరని నిర్వచించింది క్రింది వానిలో? ఆల్ఫ్రెడ్ బండూరా నిర్వచించారు. తర్వాత ప్రశ్న, గంటకు బజారుకు కుక్క లాలాజలం స్రవించడం ఇక్కడ నిబంధిత అభ్యాసనంలోని మూల సూత్రం. సామాన్యీకరణ. తర్వాత ప్రశ్న, ఈ సిద్ధాంతాల ప్రకారం వ్యక్తులు తమ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. నిర్మాణాత్మక సిద్ధాంతము, అదేవిధంగా శిక్షణా సిద్ధాంతం ద్వారా. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. సమరూప మూలకాల సిద్ధాంతం ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించారు. అదేవిధంగా సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్ ప్రతిపాదించారు. ఆదర్శాల సిద్ధాంతం WC బాగ్లే ప్రతిపాదించారు. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్టియన్ ప్రతిపాదించారు. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, అపసామాన్య విస్మృతిని ఇలా పేర్కొనవచ్చు. అపసామాన్య విస్మృతిని అమ్నీసియాగా పేర్కొంటారు. అమ్నీసియా. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వైకల్యాలను వాటి లక్షణాలతో జతపరచండి. వైకల్యాలకు సంబంధించి మినిమల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్, కేంద్ర నాడీ వ్యవస్థ నిర్మాణంలో అవ్యవస్థ ఏర్పడడం, అదేవిధంగా హైపోగ్లైసీమియా అనేది అతి తక్కువ చక్కెర స్థాయి, అదేవిధంగా టర్నర్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన లోపం, అఫేసియా అనేది పూర్తిగా భాషను అర్థం చేసుకోవడంలో ఆసక్తత. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, చర్యాత్మక పరిశోధనకు సంబంధించి సరైన వాక్యం క్రింది వానిలో? చర్యాత్మక పరిశోధనకు సంబంధించి తక్షణ సమస్య మీద కేంద్రీకరించబడుతుంది అన్నమాట. ఇది చర్యాత్మక పరిశోధనకు సంబంధించి ఫస్ట్ వన్ మాత్రం కరెక్ట్. తర్వాత ప్రశ్న, ఇది ప్రేరణను నిరోధిస్తుంది క్రింది వానిలో? విద్యార్థుల మధ్య సహకారలేమనేది ప్రేరణను నిరోధిస్తుంది అన్నమాట. వీళ్ళని కూడా ప్రేరణకు తోడ్పడతాయి అన్నమాట. తరగతి గదిలో స్నేహపూర్వక వాతావరణం అనేది విద్యార్థులకు అందుబాటులో మార్గదర్శనం, అదేవిధంగా విద్యార్థుల ఆసక్తులకు వారి సామర్థ్యాలకు అనుసంధానం జరగడం. ఇది కూడా
సెకండ్ ఆప్షన్ మాత్రం ఇది ప్రేరణను నిరోధిస్తుంది అన్నమాట, విద్యార్థుల మధ్య సహకార లేమి అనేది. తర్వాత ప్రశ్న, ఇవి గీజుభాయ్ రచనలు. గీజుభాయ్ యొక్క రచనలు. పేరెంట్స్ ట్రబుల్స్, అదేవిధంగా పకటికల, అదేవిధంగా ప్రాథమిక విద్యా బోధన, ఈ మూడు కూడా. తర్వాత ప్రశ్న, దత్తాంశంలోని అతి కనిష్ట గరిష్ట గణనల ప్రభావం అనేది దీనిపై ఉండదంటున్నారు, మాధ్యమికంపై ఉండదు. తర్వాత ప్రశ్న, ఫైల్ ప్రోగ్రామ్లను కుదించి మెమోరీని ఆదా చేయడానికి పెద్ద ఫైల్ను ఒక చోట నుండి మరో చోటకు చేర్చడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ క్రింది వానిలో. ZIP. తర్వాత ప్రశ్న, ప్రపంచంలోని ప్రొఫెషనల్ను కలపడము, వారిని మరింత ఉత్పాదకంగా ఫలవంతంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే సోషల్ నెట్వర్కింగ్ వేదిక. లింక్డ్ఇన్. మీకు కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.